బైబిల్ క్విజ్ తెలుగులో 51వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారం మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయల బహుమతి అందచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ, లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. ఫోన్ చేయవలసిన నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, బైబిల్ని మరింత పరిశీలనాత్మకంగా చదవడానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 50వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరునకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుని దయ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరము మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 50వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాభినందనలు. బైబిల్ క్విజ్ తెలుగులో 49 మరియు 40 ఈ 2 ఎపిసోడ్ల విజేతలు ఇంకా ఎవరు నిర్ణయింపబడలేదు. కారణం, ఈ 2 ఎపిసోడ్లకు సంబంధించి సరైన సమాధానాలు ఇంకా ఎవరు పంపలేదు. కాబట్టి 40 మరియు 49 ఎపిసోడ్లలో ఇంకా ఎవరైనా పాల్గొకుండా ఉన్నట్లయితే వారు పాల్గొని సమాధానాలు తెలియజేయగలరని ఈ వీడియో చూస్తున్న వారందరికీ విజ్ఞాపన చేస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 51వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం అసలు పేరు, మారు పేరు. ఈ ఎపిసోడ్లో మొత్తం 14 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. అసలు పేరు, మారు పేరు. అసలు పేరు నేను చెప్తే మారు పేరు మీరు చెప్పాలి, లేక మారు పేరు నేను చెప్తే అసలు పేరు మీరు చెప్పవలసి ఉంటుంది. జాగ్రత్తగా ప్రశ్నలను అర్థం చేసుకొని
సమాధానాలు తెలియజేయవలనని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. 1 దిదుమ, 2 మార్కు, 3 తద్దయి, 4 బర్నబా, 5 పేతురు, 6 నీగెర్, 7 జెలోతే, 8 పౌలు. తొమ్మిదో ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. తద్వారా మీకును మీ తోటి వారికి ఈ వీడియోలు ఇంకా తొందరగా చేరడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను దయచేసి మాతో పంచుకొని దేవుని పనిలో మరింత మెరుగ్గా మేము పని చేయడానికి అవకాశం కల్పించండి. తొమ్మిదో ప్రశ్న లేవి. 10వ ప్రశ్న దోర్క. 11వ ప్రశ్న మగ్దలేనే. 12వ ప్రశ్న బర్సబ్బా. 13వ ప్రశ్న క్రీస్తు. 14వ ప్రశ్న బోయనేర్గేసు. ఇవన్నీ మీకు ఇచ్చిన మొత్తం 14 ప్రశ్నలు. తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో 52వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. ఈ 52వ ఎపిసోడ్ మార్చి నెల 2వ శనివారమున నిర్వహించడం జరుగుతుంది. అప్పటి వరకు సెలవు. అందరికీ వందనములు. నమస్తే.